హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటబ్బా ఈరోజు హెయిర్ పిక్ పెట్టునని చెప్పి అనుకుంటున్నారా? సో ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కనుక హెయిర్ టిప్స్, హెయిర్ పెరగడానికి ఏమైనా వీడియో కావాల్సి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు చూపిస్తాను. అందుకనే నేను ఈ ఫోటో క్లిప్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. సో చూడండి, నేను ఇది ఈ క్లాత్ తీసుకున్నాను, ప్రింటెడ్ క్లాత్ తీసుకున్నాను. పైన వచ్చి గోల్డ్ కలర్ షిఫాన్ క్లాత్ తీసుకున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్ కోసము. నేను మీకు ఈరోజు బోట్ నెక్ లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ నేను బాడీ కటింగ్ చేస్తాను. ముందుగా చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనము పెట్టుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 11 ఇంచ్ ప్లస్ ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం పోగా మొత్తం 12 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన ఒక లైన్ గీసుకోండి మీరు. సో ఇటుపక్క కూడా 12 ఇంచెస్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో 12 ఇంచెస్ కానీ ఉంటే సరి సమానంగా మనం బాక్స్ లాగా గీసుకోవాలన్నమాట. గీసుకున్నాక మనం షోల్డర్ పెట్టాలి. షోల్డర్ వచ్చి 11 ఉంది. సో నేను 11లో హాఫ్ 5.5 మార్క్ పెడుతున్నాను. సో 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ ఎంత ఉంటే దాంట్లో హాఫ్ పెట్టుకోవాలన్నమాట. సో నేను షోల్డర్ అయితే 5.5, నెక్ వచ్చేసరికి నేను అటుపక్క నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి నేను అదే 5 ఇంచెస్ పెట్టాను. అంటే 5.5 చేసాను కదా, ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ డౌన్ కోసం వచ్చి నేను 5 పెట్టాను అనమాట. 5 అయితే సరిపోతుంది. సో నేను 5 మార్క్ చేసి ఈ విధంగా లైన్ గీసాను. సో మీకు కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్, కనిపించకపోతే ఏమనుకోబాకండి. సో నా దగ్గర మార్కులు అయితే ప్రజెంట్ మా బయట షాప్స్ ఏం లేవు. సో అందుకని నేను ఇది మార్క్ చేస్తున్నాను. సో నెక్ లెంత్ వచ్చి 3 పెట్టాను. ఇప్పుడు ఒక బాక్స్ లాగా గీసుకొని ఇప్పుడు ఏంటంటే లైన్ ఇలా బోట్ షేప్లో మనము లైన్ మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ చిన్న కర్వ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ కూడా ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసరికి 11 ఉంది, 5.5 రావాలన్నమాట. చెప్పాం కదా ఫ్రెండ్స్, ఆర్మ్ హోల్ చెస్ట్ మనకు కరెక్ట్గా రావాలి. చెస్ట్ వచ్చేసరికి మనకు 22 ఉంది. 22 డివైడ్ బై 4 చేయాలన్నమాట మనము. చెస్ట్ సైజ్ 22 కాబట్టి డివైడెడ్ బై మనకు 5.5 వచ్చింది. సో నేను ఒక 1 ఇంచ్ కలిపి తీసుకొని మొత్తం 6.5 మార్క్ చేస్తున్నాను. చెస్ట్ సైజ్ 6.5 ప్లస్ ఆర్మ్ హోల్ 5.5 మనకు కరెక్ట్గా సరిపోవాలి. నడుము వచ్చేసరికి 21 ఉంది. 21 డివైడ్ బై 4 చేస్తే మనకు 5.25 వస్తుంది అనమాట. నడుము దగ్గర మటుకు ఏం మీరు ఎక్స్ట్రా కలపబాకండి. సో ఎగ్జాక్ట్గా అలా గీసుకొని మీరు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసము ఇంకో లైన్ గీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా నడుము దగ్గర మటుకు కరెక్ట్గా గీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకోండి మీరు. నడుము అంతా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని. 1-2 సార్లు చెక్ చేసుకుంటే మనకైనా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నాకైతే కరెక్ట్గా వచ్చింది. మీరు కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒకసారి మెజర్మెంట్స్ చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి చెస్ట్ సైజ్కి ప్లస్ ఆర్మ్ హోల్కి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. సో ఇలా కటింగ్ చేసుకున్నాక సంఖ దగ్గర మనము కాటు పెట్టేసుకుందాము. కింద కూడా నడుము దగ్గర ఎంతవరకు మనం ఫోల్డింగ్ కావాలో ఖర్చు కోసం పెట్టుకున్నామో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు మనకు బ్యాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది పెట్టి మనం ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది కాబట్టి సో రెండు ఒకసారి మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా చిన్న నేను షేప్ తీసుకుంటున్నాను. అంటే మనం దీన్ని బటన్ అయినా పెట్టుకోవచ్చు, నాడాలైనా థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో 4 ఇంచెస్ నేను లెంత్ గల ఈ విధంగా కొంచెము కర్వ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చింది కదా, ఎంతో నీట్గా చక్కగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ కటింగ్ చేసుకుందాం బాడీని. సో ఇలా పెట్టి మనం మెయిన్ క్లాత్ మీద బాడీ క్లాత్ అనేది కటింగ్ చేసి పెట్టేసుకోవాలి.
సో ఇప్పుడు కింద క్లాత్ అనేది మెయిన్ క్లాత్ నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను ప్రింటెడ్ క్లాత్ తీసుకున్నానండి. లేజర్లో ప్రింటెడ్ క్లాత్ అనమాట. ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మనం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాక మనకు నడుము చూడండి ఒకసారి ఇలాగా మనం పైన ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ బాడీ క్లాతే మనం పైన ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఖర్చుతో సహా అనమాట. లేదు మాకు ఖర్చు ఒక రవ్వ తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి. లేదు కొంచెం ఖర్చు ఎక్కువ కావాల్సి ఉంటే మటుకు బాడీకి ఎంత ఉందో అంత ఖర్చు పెట్టుకోండి. ముందుగా నడుము మార్కింగ్ చేసుకుందాము. ఈ విధంగా లైన్ గీసుకోండి. సో ఒకసారి పైనుంచి ఎంత లెంత్ ఉందో చూసుకోండి. 8 ఇంచెస్ వచ్చిందండి నాకు. సో పైనుంచి ఇదే విధంగా మనం 8 అంటే తక్కువ ఎక్కువ కాకుండా ఈ విధంగా పెట్టి మనము చిన్న కర్వ్ వచ్చేలాగా రౌండ్ వచ్చేలాగా మనం షేప్ గీసుకోవాలి. ఈ విధంగా షేప్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి పైనుంచి మనకు కరెక్ట్ ఒకటే లెంత్లో రావాలన్నమాట. ఇలాగా రావాలి. సో ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు నడుము దగ్గర కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు పైనుంచి మనకు లెంత్ 22 రావాలి. టోటల్ లెంత్ వచ్చి మనకు 32. మనం పైన ఒక 10 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి బాడీకి, సో 22 రావాలి. ఇదే విధంగా పైనుంచి రౌండ్గా ఇటుపక్క 22 ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంకో 22 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి 22 రావాలన్నమాట. ఈ 22 ఏంటంటే ఒక లైన్గా మీరు ఈ విధంగా గీసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. సో ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకుందాము. సో ఇంకోసారి చెక్ చేసుకోండి మీరు పైనుంచి లెన్స్ సరిగ్గా ఉందా లేదని చెప్పి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటే పోయేదేం లేదండి. మనకేంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. చూడండి, ఒక 1/2 ఇంచ్ నాకు ఎక్స్ట్రాగా వచ్చింది. సో దానికని నేను లెవెల్ చేసుకుంటున్నాను. మనకి ఇంకా ఫుల్ ఫ్లేర్ లెహంగా కూడా వస్తుంది. అది కూడా నేను ముందు నేను మీకు వీడియోస్ పెడతాను. సో ఇంకొంచెం చెక్ చేయండి. బాడీ పైన పెట్టండి అనమాట. పైన పెడితే మనం సరిపోయిందని చూసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేసింది మనకు. పైనుంచి మనము ఫ్రాక్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా 32 వచ్చేసింది నాకు. సో ఇప్పుడు బాడీ లెహంగా కటింగ్ అంటే బాడీ కింద గేర్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. సో నేను దీనికి వచ్చేసరికి బుట్ట చేతులు కట్ చేస్తున్నాను అండి. బుట్ట చేతుల కోసం ఈ విధంగా నార్మల్గా మన హ్యాండ్స్కి ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోండి. ముందుగా ఒక 1/2 ఇంచ్ మీరు ఖర్చు కోసం ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచో లేకపోతే 1 ఇంచో లేస్ అది వేయాలంటే 1/2 ఇంచ్ సరిపోద్ది మనకు. లెంత్ వచ్చేసరికి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను దీనికి. ఇక్కడ కూడా 7 ఇంచెస్ పెట్టి 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం మార్క్ చేశాను. 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. పైనుంచి 5.5. ఫస్ట్ మనం ఏం చేస్తాం, పైనుంచి 3 ఇంచులు బుట్ట కోసం అనమాట. ఓకేనా, ఇక్కడ బుట్ట కోసం 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 5.5 మార్క్ చేసుకోండి. ఓకేనా, కింద కూడా అంతే. కింద ఫస్ట్ 3 ఇంచెస్ బుట్ట కోసము, అక్కడి నుంచి మనకు లూజ్ ఎంత అవసరం వద్దో లూజ్ 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నేను. సో 5.5, ఇక్కడ వచ్చి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే హ్యాండ్ లూజు నాకు 4 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా కలుపుకోండి. సో ఇలా హ్యాండ్ మనకు రెడీ అయిపోయింది. బుట్ట చేతులు ముందుగా మనకు సెంటర్లో 3 ఇంచెస్ చూడండి. ఇక్కడ ఒక కాటు పెట్టుకోండి. మనకు ఎక్కడ దాకా బుట్ట కావాలో అక్కడ ఒక కాటు పెట్టుకోండి. సెంటర్లో ఒక కాటు పెట్టుకోండి. ఓకేనా, కింద కూడా మనకు
ఒక కాటు, అంటే బుట్ట ఎంతవరకు ఫ్రిల్స్ మనకి ఎంతవరకు కావాలో అక్కడ ఒక కాటు పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనము ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న కాటు పెట్టేసుకోండి మీరు, మీకు నిషాని కోసం అనమాట. సో నేను ఈ క్లాత్ కూడా మనము మెయిన్ క్లాత్లో పెట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.